plus 12H2O, giving rise to C6H12O6 plus 6O2. అక్కడ చూడండి, చెట్లను మనం ఎందుకు నాటాలి? అందరం అంటారు నేడేస్తుంది, ఎండ నుండి కాపాడుతుంది, వర్షం నుండి కాపాడుతుంది, ఇలా చెప్తారు. అది సెకండరీ. ప్రైమరీ ఏంటంటే 6CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ వాయువుని తీసుకుంటారు, చూసారా? ప్లస్ 12H2O, H2O అంటే నీరు, నీటిని తీసుకుంటుంది. బయటికి ఏంటి తెలుసండి? C6H12O6 గ్లూకోజ్ చూసారా? అంటే ఇప్పుడు మనకి పళ్ళు, కాయలు, పిండి పదార్థాలు అన్నీ ఇస్తుంది. దాంతోపాటు 6O2 ఆక్సిజన్ ఇస్తుంది. అంటే కార్బన్ డైఆక్సైడ్ వాయువును పీల్చుకొని చెడును గ్రహించి మంచినిస్తుంది. అది చెడుని గ్రహించి మంచినిస్తుంది. అలాంటిది చెట్టు. అందుకే చెట్టుకి ఏంటంటే వృక్ష రక్షత అన్నాడు. ఎందుకంటే అంటే వృక్షానికి ఏంటంటే మూలతో బ్రహ్మరూపేణ, చూడండి, మధ్యతో విష్ణు రూపే, ఏంటి అగ్రతో శివరూపేణ వృక్షో రక్షిత రక్షత. అది అసలు శ్లోకం. అంచేత మనం వృక్షాలని కాపాడాలి. ఇప్పుడే చెప్పారు పంచభూతాలు. పంచభూతాలు అంటే చెప్పడం కష్టం, 5 అంటే వెతుక్కోవాలి. అలా కాకుండా గానిని నీనే, గా ని నీనే. గా అంటే గాలి, నీ అంటే నింగి, నీ అంటే నిప్పు, నీ అంటే నీరు, నే అంటే నేల. ఈ 5 పంచభూతాలు. అంటే ఒక సెంటెన్స్, మేము ఇప్పుడు సెంటెన్స్లు చెప్పేస్తుంటాం. అంచేత ఆ పంచభూతాలను మనం కాపాడుకోనట్లయితే అక్కడ O2 ఎంత మనకు ఉపయోగమో O3 అనేది అంత ప్రమాదం, చూసారా? O3, ఆ O3 అనేటటువంటి ఓజోన్ లేయర్ అక్కడ మనల్ని కాపాడుతుంది. అసలు సూర్యుడి కిరణాలు డైరెక్ట్గా మన మీద పడకుండా వాటిని ఒక పొర అడ్డుతుంది. ఆ పొర చిట్లిపోయే ప్రమాదం ఉంది ఈ కాలుష్యం వల్ల. ఆ పొర చిట్లిపోతే ఎవరమే బతకం మరి ఇంకా. అంచేత అలాంటి ఓజోన్ O3 అనేటటువంటి పొరను మనం కాపాడుకోవాలి అంటే మనం జాగ్రత్తగా ఉండాలి, చెట్లు నాటాలి. మరి సార్ చెప్పినట్లుగా ఏంటంటే ఎవ్రీబడి టాక్స్ అబౌట్ పొల్యూషన్ బట్ నోబడి టాక్స్ అబౌట్ సొల్యూషన్. సొల్యూషన్ కావాలి, పొల్యూషన్ కాదు. అలాంటి సొల్యూషన్ మనం అందరం కూడా చూసుకొని ముందుకు నడిపించాలని, దానికి మన వాకర్స్ ఈ సంస్థలు బాగా ముందుకు రావాలని కోరుకుంటూ, మరి ఈవేళ మొక్కలు తీసుకొచ్చి మనకి ఎంతో సహకరించినటువంటి మన బాలు గారు, అంటే రామకృష్ణారావు గారు, అర్థమైందండి, అతనికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం చక్కగా చేసాం. చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్.